రచ్చరాములమ్మ. సోషల్ మీడియాలో ఈ పేరే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఈమె అసలు పేరేంటో నాకు తెలియదు, కాబట్టి నేను కూడా ఈ పేరే వాడుతున్నాను. ఈమె తెలంగాణ యాసలో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. హృదయ సంబంధిత రోగాలు ఉన్న వాళ్ళు ఎవరైనా గబాల్ని వీడియో చూసారంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, గబాలన పోతారు కూడా. దయచేసి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఈమె వీడియోలకు దూరంగా ఉండండి. ఈమె అరుపులు ఆ రేంజ్లో ఉంటాయి. మరి నిరంతరము ఈవిడ పని విషము వెదజల్లడము. తాచుపాములు విషం కక్కుతూ ఉంటాయి చూసారా, అట్లాగా ఈమె విషం కక్కుతూ ఉంటుంది. ఇతర మతాల మీద అనుకునేరు హిందువుల మీద కూడా విషం కప్పుతూ ఉంటుంది ఈమె. సాధారణంగా తెలంగాణ యాస కాస్త ప్రేమ అమాయకత్వము కలబోసి ఉంటుంది. రాయలసీమ యాస కొంచెము కట్టుగా అనిపిస్తుంది, కానీ అందులో కూడా ప్రేమ దయ ఉంటాయి. కోస్తా వాళ్ళ భాష వల్ల, ఉత్తరాంధ్ర వాళ్ళ భాష ఒకలా, అంటే యాసలు అనమాట. ఇవన్నీ కూడా మనకి అన్నీ అందంగానే ఉంటాయి. అయితే ఈమె అరిసే అరుపులకి తెలంగాణ యాస అంటే చిరాకు వచ్చే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆ యాసలో ఈవిడ విషం కక్కుతూ ఉంటుంది. ఆవిడ పనే అది. పక్కన వాళ్ళు ఎవరో మా దేవుళ్ళని అంటున్నారు, మా హిందుత్వాన్ని అంటున్నారు అనేసి ఈవిడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటుంది కదా. ఈవిడ కంటే కూడా హిందుత్వంలో గొడవలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఈవిడ హిందుత్వం మీద కక్కినంత విషము ఇంకెవరో కక్కరు కూడా. ఈమె లాంటి కొందరు గ్యాంగ్ హిందుత్వం అని బయటకు అరుస్తూనే హిందువుల్లోనే ఎలాంటి గొడవలు పెడతారో, మన ఇతిహాసాలను శాస్త్రాలను ఏ రేంజ్లో అవమానిస్తారో, చారిత్రక పురుషులని ఎలాగా తీవ్రంగా అవమానిస్తారో, వీళ్ళు హిందుత్వంలోని ఎలా గొడవలు పుల్లలో పెడతారో మొత్తం అంతా కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరించి చెప్తాను. ఈవిడ గురించి ఒక్కసారి వినండి. వాంగ్చు ఈయన గురించి చెప్పే ముందు మహాభారతంలో భీష్ముడి గురించి చెప్పాలి. భీష్ముడికి ఎప్పుడు ఉండే ఒకే ఒక ఆలోచన, ఆయన నిద్రపోయినా లేచున్నా ఏం చేస్తున్నా కూడా కురువంశం నిలబడాలి. అది కౌరవుల పాండవుల అనేది ఆయనకు సంబంధం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే కురువంశం మాత్రం అంతరించిపోవద్దు. సోనం వాంగ్చు కూడా లదాఖ్ అంటే ప్రాణం. ఇండియా అంటే ప్రాణం కావచ్చు, కానీ ఇండియా కన్నా కూడా లదాఖ్ అంటే ప్రాణం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఆయన లదాఖ్ లో ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, మేము ఇన్ని రోజుల నుంచి చైనా వాళ్ళని అడ్డుకుంటున్నాం, లోపలికి రానియకుండా ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళు కానీ వచ్చిండ్రు అనుకో ఈసారి పంపించేస్తాము అని అన్నాడు. కావాలంటే भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है, तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. ఇది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అన్నాడు కావచ్చు, కానీ ఆయనకి మాత్రం లదాఖ్ ప్రయోజనాలు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ. ఈయన గురించి చెప్పుకుంటా భీష్ముడు టాపిక్ ఎందుకు తీసుకున్నా అనే డౌట్ వచ్చింది కదా. ద్రౌపది చీరలాగినా చూసుకుంటా కూస్తున్నాడు, జూదంలా అన్యాయం చేసినా చూసుకుంటా కూస్తున్నాడు, సగం రాజ్యం ఇయ్యాల్సింది పోయి 5 ఇమ్మంటే ఇయ్యమన్నా కూడా చూసుకుంటా కూస్తున్నాడు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ ఈమె మనిషి అయినా అసలుకి హిందువు సంగతి అలా పక్కన ఉంచండి, ఒక ఆడ మనిషి అయినా అనేసి నాకు డౌట్గా ఉంది. ఈమెకి సోనం వాంగ్చుక్ గారు అంటే గిట్టదు. ఆయన తిట్టాలి. పరమ పవిత్రులు, పరమ పూజ్యులు, పరమ భాగవతోత్తములు, ప్రపంచంలోనే గొప్ప మహావీరుడు అయిన పంచమ వేదమని ప్రస్తుతించబడిన మహాభారతంలోని అవతార పురుషుడు భీష్ముల వారిని లాక్కొచ్చి ఆ మహాత్ముడిని అవమానిస్తుంది. ఏమా మీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా? అన్నం తింటున్నారా మీరు? రాములమ్మ గారు మిమ్మల్ని అడుగుతున్నా, బుద్ధి ఉందా? కడుపుకు అన్నమే తింటున్నారా మీరు? మీకు సోనం వాంగ్చుక్ గారు అంటే గిట్టకపోతే ఆ లెఫ్ట్ వింగ్ ఈ రైట్ వింగ్ ఇద్దరు చెరొక కర్ర తీసుకొని చచ్చిపోయేంత వరకు కొట్టుకోండి, భూమికి భారం వదిలిపోతుంది. అంతేగాని మీకు కోపం వస్తే ఇప్పుడు తిట్టడానికి భీష్ముల వారిని తీసుకొచ్చేసి ఆ మహనీయుడితోటి పోల్చి ఈ తిట్లేంటి, మాకు ఈ కర్మ ఏంటి, ఈ హిందుత్వం మీద మీరు దాడి చేయడం ఏంటి, పక్క మతం వాడి మీద పడి ఆడడం ఎందుకు? మీరు చాలరా హిందుత్వం మీద దాడి చేయడము, హిందుత్వాన్ని నాశనం చేయడానికి మీరు సరిపోరా? స్క్రిప్ట్ నువ్వు రాసావా, ఇంకెవరన్నా రాశారా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా మీకు? అసలుకి మిమ్మల్ని అసలుకి ఎలా మీ గురించి మాట్లాడాలో తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. అంత అసహ్యం వేస్తుంది నాకు ఈ వీడియో చూసిన తర్వాత. సోనం వాంగ్చుక్ గారంట భీష్ముడితో సమానం అంట. భీష్ముడు ఒక పనికి మారిన వాడు, ద్రౌపదిని తిడుతున్నా సరే, అవమానిస్తున్నా సరే కురుసభలో చూస్తూ ఊరుకున్నాడు. ఇంకేదో జూదం ఆడుతున్నా ధర్మరాజు గారు చూస్తూ ఊరుకున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా నిద్రపోయినా నిద్రలేచినా సరే కురువంశం ఉండాలని వంశం మీద, కుటుంబం మీద విపరీతమైన వ్యామోహం ఉంది. ఒక భీష్ముడిని కాముకుడిగా, ఒక పనికి మాలినవాడిగా, ఒక బలహీనుడిగా, స్వార్థపరుడుగా చిత్రీకరించి మాట్లాడుతుంది. నువ్వు అసలు మనిషివేనా రాములమ్మ? ఎందుకు ఇవన్నీ అసలుకి ఈ వీడియోలు? ఇప్పుడు ఆ సోనం వాంగ్చుక్ గారు నచ్చకపోతే నువ్వు తిట్టుకో, నీకు ఆ రైట్ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ అని ఉంది కదా ఇప్పుడు. అంతేగాని భీష్ముల వారిని ఎందుకు తీసుకొస్తావు? నీకేం తెలుసు భీష్ముల వారి గురించి? భీష్ముల వారు జగదాచార్యుడు, కృష్ణ పరమాత్మ తర్వాత మరలా అంతటి వాడు భీష్ముల వారు. నీకేం తెలుసని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? నాకు కోపం కాదు, ఆవేదన, భరించలేని దుఃఖం కలిగింది నాకు నీ వీడియో చూసి. మనిషి లక్షణాలు ఉంటాయి, ఇలా మాట్లాడతావుగా నువ్వు?
భీష్ముల వారు కృష్ణ పరమాత్మ తర్వాత జగద్గురు అండి. భీష్మాచార్యులు అని ఆయనకు పేరు. ఈ ప్రపంచం మొత్తము గర్వించే అంతటి మహాపరాక్రమవంతుడు, మహావీరుడు. వారికి కురువంశం మీద, కుటుంబం మీద, వంశం మీద అంత ప్రేమ ఉంటే తండ్రికి ఇచ్చిన మాటను పక్కన పడేసి పెళ్లి చేసుకోవాల్సిన అవకాశాలు ఎన్నో వచ్చినా కూడా ఆయన చేసుకోలేదు. సింహాసనాన్ని అది ఆల్మోస్ట్ పోయే పరిస్థితి వచ్చినా కూడా అతను పెళ్లి చేసుకుని సింహాసనం మీద కూర్చోవచ్చు. ఆ సింహాసనాన్ని ఆయన తాకలేదు. నీ బతుక్కి నువ్వు ఇష్టం వచ్చినట్టు భీష్ముల వారి గురించి నోరు బారేసుకుంటున్నావు. పరమ భాగవతోత్తముడు అండి భీష్ముల వారు. యుద్ధమంతా చేసేసి ఆ కురుక్షేత్రంలో అంపశయ్య మీద బాణాల పాన్పు మీద పడుకొని రక్తసిక్తమైపోయిన శరీరంలో కొన ఊపిరితో ఉన్న భీష్ముల వారు ఎదురుగా ఉన్న కృష్ణ పరమాత్మను చూసి సహస్రనామాలతో 1000 నామాలతోటి ఆ పరమాత్మను కీర్తించి, ఆ కీర్తించడం వలన ఈ లోకానికి కలిగే, జగత్తు కలిగే ఫలితం ఏమిటో కూడా చెప్పి ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ నమస్కరిస్తూ ప్రాణాలు వదిలేస్తే భీష్ముల వారిలో ఉండే ఆత్మ జ్యోతి అందరూ చూస్తూ ఉండగా కృష్ణ పరమాత్మలోకి వెళ్ళి లీనమైపోయింది. అలాంటి పరమ భాగవతోత్తముడు అండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదిన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ని స్మరామి అని పరమ భాగవతోత్తములను ప్రత్యేకించి వైష్ణవులు నిద్ర మంచం మీద ఉండగానే, ఇంకా నిద్ర లేవడమే, మంచం నుండి దిగకుండా మంచం పై నుండే భగవంతుడి కంటే ముందు ఈ భాగవతోత్తములను స్మరించుకొని ఆ తర్వాత శ్రీధరాయ నమః అనుకుంటూ లక్ష్మీదేవిని, ఆ పరమాత్మను కూడా స్మరించుకొని అప్పుడు దిగుతారు మంచం. అంటే నిద్ర లేవగానే, కళ్ళు తెరవగానే, మెలకువ రాగానే ఫస్ట్ స్మరించాల్సింది భగవంతుడు కాదు, భగవంతుడి భక్తులని, పరమ భాగవతోత్తములను స్మరించుకొనే అప్పుడు కళ్ళు తెరిచి మంచము దిగాలి అనేది రూల్. ఆ భీష్ముల వారిని స్మరించకుండా వైష్ణవులు ఎవరో మంచము దిగరు. నిద్ర లేవడమే వారిని స్మరించుకుంటారు ఫస్ట్, తర్వాతే భగవంతుడిని స్మరిస్తారు. అలాంటి భీష్ముల వారిని తీసుకొచ్చి సంసారం కోసం వెంపర్లాడిపోయేవాళ్ళ బలహీనుడిగా చిత్రీకరిస్తుంది రాములమ్మ. ఈవిడ కంటే హిందూ ద్వేషులు ఎవరు ఉంటారు? ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం కాదు, రాచరిక పాలన ఉంది. అప్పట్లో రాజు దుర్యోధనుడు తండ్రి, ఆయన కూడా రాజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కొడుకుల చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు. భీష్ముల వారు ఆ రాజ్యంలో పెద్దవారైనా, వంశంలో పెద్దవారైనా సరే ఆయనకి ప్రత్యేకంగా ఒక గొప్ప పదవులు కానివ్వండి, లేకపోతే సింహాసనం మీద అధికారం కానివ్వండి, అలాంటివి ఏమీ లేని ఒక వీరుడు అంతవరకే. రాజాజ్ఞని ఖచ్చితంగా గౌరవించాలి. రాజు తిండి తిన్న వాళ్ళందరూ కూడా రాజుకు బంటులు, రాజుగారి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. అప్పట్లో రాచరిక వ్యవస్థ విధంగా ఉంది. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ప్రభువులుగా ఉన్నప్పుడు, వాళ్ళు పిలిచినప్పుడు, ధర్మరాజాదులు అంటే పాండవులు అక్కడికి వచ్చేసి ఆ జూదం ఆడినప్పుడు భీష్ముల వారికి అది ఇష్టం లేదు, వారు నిరోధిస్తూనే ఉన్నారు. ప్రభు ఆడు అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఆడాలి, తప్పదు. వాళ్ళు మోసపోతున్నప్పుడు తండ్రి కొడుకు, ఆ గుడ్డివాడు కొడుకు మోసం చేస్తున్నప్పుడు భీష్ముల వారు ఇలాగ తలబట్టుకొని కూర్చున్నారు. వారికి చెప్పే పరిస్థితి లేదు. భీష్ముల వారు కూడా రాజు ముందు బంటే, రాజుకి వఫాదార్ అంటే విధేయత కలిగి ఉండాలి. ఆనాటి రాచరిక వ్యవస్థలో పరిస్థితి అది. ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని వచ్చినప్పుడు కూడా ఆ భీష్ముల వారి ఆత్మ ఎంత ఘోష పెట్టిందో, వారెంత ఏడ్చుకున్నారు. భీష్ముల వారు, విదురుడు, ద్రోణాచార్యులు వారు వాళ్ళెంత బాధపడ్డారో, వాళ్ళెంత నరకం అనుభవించారో వారికి తెలుసు, వారి హృదయానికి తెలుసు. నోరెత్తి అక్కడ అడ్డగించే పరిస్థితి లేదు. రాజరిక వ్యవస్థలో రాజు ముందు నోరెత్తకూడదు అనేది అప్పుడున్న ధర్మం. ఆ ధర్మం వాళ్ళు పాటించారు. భౌతికంగా, మానసికంగా క్షోభపడ్డారు. నీకేం తెలుసన్నో భీష్ముడి గురించి మాట్లాడతావు నోటికి వచ్చినట్లు. ఆ భీష్ముల వారు ఇచ్చిన విష్ణు సహస్రనామం ఏదైతే ఉంటుందో దానికి భాష్యం రాసి కళ్ళకు అద్దుకొని ఆదిశంకరాచార్యుల వారు, భగవద్ రామానుజుల వారు తరించామని భావించారు. అంత గొప్పవాడు భీష్ముడు. కృష్ణ పరమాత్మ తర్వాత అంతటి ఆచార్యుడు భీష్ముడు. నోటికి వచ్చినట్టు భీష్ముల వారిని తీసుకొచ్చి నీకు నచ్చిన వాళ్ళతో పోల్చి మాట్లాడొద్దు రాములమ్మ. నువ్వు మర్యాదగా ఉండు. నువ్వు తీసుకోరాక అసలు ఈ విషయాలన్నీ కూడా మాకు నచ్చడం లేదు. నీకు నచ్చిన వాళ్ళు ఇద్దరు చారో కర్ర కత్తి తీసుకొని తన్నుకోండి, పేడాపోతుంది, ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు భారతంలో, రామాయణంలో ఈ విధంగా మహాపురుషులు కానీ తీసుకొచ్చి పిచ్చి పోలికలతో పిచ్చిగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇవిడ ఎలాగా హిందుత్వంలో పుల్లలు పెడుతుందో మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఈ మహాతల్లి ఈ మధ్య ఇంటర్వ్యూ తీసుకోవడానికి పూజలు పరిపూర్ణానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఈవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. రీసెంట్గా చిన్నజీయర్ స్వామి వారు చేసిన ఒక స్టేట్మెంట్ చాలా మందికి బాధని కలిగించింది. ఏదైతే ఆ పాట ఉందో జనని శివకామిని అని, ఈ పాట రాసినోడికి బుద్ధి లేదు అన్నారు డైరెక్ట్గా. నేను విన్నాను, వెధవ
బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఆయన ఇప్పుడు ఈవిడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళిందండి ఆ పెద్ద ఆయన దగ్గరికి. ఏమడగాలి? సమాజానికి, యువతకి, ఈ సనాతన ధర్మం అవలంబించే వాళ్ళకి అంటే ఈ హిందువులకి వీళ్ళకి ఉపయోగకరమైన, సమాజ హితకరమైన, ఒక మోటివేషన్ కలిగించే విషయాలు అడిగి తెలుసుకొని వీడియో అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవిడ అక్కడికి వెళ్ళి ఇంకొక స్వామీజీ ప్రస్తావన తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసేసి మళ్ళీ అక్కడ గీరుతుంది అనమాట. ఏమా బుద్ధి లేదా నీకు? కొంచెం గొడవలు పెట్టడమేనా నీకు పని? అసలు జీరస్వామి వారు ఏం మాట్లాడారు? మనకి ప్రాచీన పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్లో, ఈస్ట్మెంట్ కలర్లో చాలా సినిమాలు వచ్చాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి, ఇప్పటికీ ఆనందంగా చూస్తాం, భక్తి శ్రద్ధలతో చూస్తాం. కానీ ఆ సినిమాల్లో ఏంటంటే కాస్త ఈ స్టోరీస్ మార్చారు. అంటే ఈ భారతంలో ఉన్న విషయాన్ని ఉంటగా కాకుండా కొంచెం కొత్త స్టోరీ యాడ్ చేసి కానివ్వండి, లేదంటే ఉన్న స్టోరీ మార్చి కానివ్వండి, అలా కూడా చాలా ఉన్నాయి. కానీ అవి అందంగానే ఉంటాయి, అన్ని హిట్ సినిమాలు. అలాగే నర్తన సేనలో ఒక సినిమా, మీ అందరికీ తెలుసు, అది చాలా ప్రముఖమైన గొప్ప కళాఖండం. అందులో ఈ ద్రౌపదీ దేవి ఒక కష్టం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర నిలబడి పాట పాడుతుంది, జననీ శివకామిని. ఆ పాట చాలా ప్రసిద్ధమైన పాట, చాలా బాగుంటుంది కూడా. కానీ నిజానికి అది భారతంలో లేదు. స్వామివారు అక్కడ క్లాస్ చెప్తూ అది భారతంలో లేదు. ఎందుకంటే ద్రౌపది మీ అందరికీ తెలిసిందే. ద్రౌపది కానివ్వండి, పాండవులు కానివ్వండి, కష్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే ఆ స్వామి వచ్చి కాపాడాడు. ఆ నిండు సభలో ఆమె వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఎవరిని పిలిచింది, ఎవరు వచ్చి కాపాడారు మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ లాక్షాగృహం, లక్క ఇల్లు తగలబెట్టాలి అని ప్లాన్ చేశారు ఈ దుర్యోధనాదులు, పాండవులు కుంతి ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా పరమాత్ముడే రక్షించాడు. అలాగే ఒకసారి వీళ్ళు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు దుర్వాస మహర్షి వీళ్ళని పరీక్షించడానికి భోజనం కోసం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర భోజనం ఉండదు. అప్పుడు కూడా ద్రౌపది దిగులతోటి కృష్ణ పరమాత్మనే ప్రార్థిస్తుంది. అలాగే ఎన్నో సందర్భాలలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో కష్టం వచ్చిన ప్రతిసారి ద్రౌపది కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్న విషయం మనకి భారత అంతర్గతంగా కనపడుతుంది, భాగవతంలో కూడా కనపడుతుంది. దాన్ని అక్కడ మన జీరస్వామి వారు చెప్పడం జరిగింది. ద్రౌపది పరమ కృష్ణ భక్తురాలు, పాండవులు పరమ వైష్ణవులు, పరమ కృష్ణ భక్తులు. ఎన్నో సందర్భాల్లో కష్టాలు వచ్చిన ప్రతిసారి కృష్ణ పరమాత్మలే కాపాడాడు. చివరిగా కురుక్షేత్రం వచ్చినప్పుడు కూడా అర్జునుడు కోసము డ్రైవర్ జాబ్ చేశాడు, రథం లాగి పెట్టాడు, అంత దిగొచ్చాడు ఆ పరమాత్మ. అదే అక్కడ పరమాత్ముడు చెప్తూ ఉంటే పరమాత్ముడి గురించి అంత అద్భుతంగా పరమాత్మ వైభవము స్వామివారు చెప్తూ ఉంటే ఈమె అందులో మొక్క కట్ చేసుకొచ్చి, చూసారా స్వామివారు వెధవ అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు జీరస్వామివారు, మీరు దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు దాని గురించి పరిపూర్ణానంద స్వామివారు మాట్లాడగానే ఇంకా ఆయన శిష్యులు, వీళ్ళ శిష్యులు మొత్తం గొడవలు అయిపోవాలి. ఈ రామలం ఇలా గొడవలు పెడుతుందండి. వైష్ణవులు ఎప్పుడూ కూడా భాగవత గోష్ఠిలో విష్ణు భరత్వం చెప్పుకుంటారు. ఆచార్యులు కానీ లేదంటే సత్సంగంలో భాగవతులు కానీ విష్ణు భరత్వం గురించి ముచ్చటించుకుంటారు. ఒక విషయాన్ని మార్చి సినిమా తీశారు కాబట్టి జనాలందరూ భారతము రామాయణం ఎంత చదువుతారు, సినిమాలు చూసి అన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి ద్రౌపది ఆ సీన్ కరెక్ట్ కాదు, భారతంలో ఈ విధంగా ఉంది అనేసి చెప్పారు అక్కడ స్వామివారు. ఇదో ఈవిడికి కడుపులో నొప్పి వచ్చేసింది, అంతే గిలగిలలు ఆడుకుంటూ మరలా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇది మరలా అక్కడ కక్కి ఆయనతో ఏదో ఒకటి అనిపించి వీడు గొడవలో పుల్లలు పెట్టాలి. ఏమో నీకు బుద్ధి లేదా కొంచెం కూడా? ఇలాగా వీళ్ళు చేసేది. వీళ్ళు భీష్ముల వారి వైభవం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు సోనం వాంగ్చూక్ గారు తిట్టడానికి భీష్ముల వారిని లాగి ఆయన్ని కలిపి తిడుతుందనమాట. జీరస్వామి వారి గురించి పరిపూర్ణానంద స్వామి వారి దగ్గర వెళ్ళి ఫిర్యాదులు చెప్తుంది ఈవిడ. వీళ్ళకి సాంప్రదాయాలంటే పడవు. వీళ్ళకి పరమ వైష్ణవుడు, పరమ భాగవతోత్తముడు, పరమ ఆచార్యుడు, జగత్ విజేత, ప్రపంచంలోనే పరాక్రమవంతుడు అయిన, పరమ ధర్మాత్ముడు అయిన, పరమ త్యాగశీలి అయిన భీష్ముడు వారంటే పడదు. ఈమె మళ్ళా వాళ్ళు రాముడు అన్నారు, వీళ్ళు కృష్ణుడు అన్నారు, అది ఇదని. ఈమెకి ఎవరంటే గిట్టరో వాళ్ళ మీద ఈమె ఇప్పుడు ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి కాబట్టి అలాంటి మొక్కలు లాక్కొస్తుంది. ఈవిడేంటి తిడుతుంటే చారిత్రక పురుషులని, మహానుభావాలని ఇంకొకరి మీద పడి ఏడవాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు ఎన్నన్నా తిట్టొచ్చు, విషయం మాత్రం ఇంకొకరి మీద కట్టాలమ్మా నువ్వు. ఇది కరెక్టా? ఇది మానవత్వమా నువ్వు చేసేది? ఈ రోజు సమాజంలో సగం గొడవలు వీళ్ళ వల్లనండి. వేరే మతస్థుల కంటే వీళ్ళే ఎక్కువ తిట్టిపోతున్నారు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం అని వీళ్ళకి కొన్ని సాంప్రదాయాలు అంటే పడవు. జీరస్వామి వారు లాంటి స్వామీజీలు అంటే పడరు. పంచమ వేదం అని ప్రసిద్ధించబడిన భారతంలో అంత గొప్ప మహాపురుషులు అంటే పడరు. వీళ్ళు భక్తులు, వీళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారు, మనం నమ్మాలి. వీళ్ళు ఏ రాజకీయాల కోసం పనిచేస్తుంది మనకు తెలియదా? ఈనాటికి కూడా భారతీయులు భీష్ముల వారిని మన వంశంలో పూర్వీకుడిగా భావిస్తాం. ఆ రకంగా మనకు కృష్ణ పరమాత్మ నేర్పారు, ఆజ్ఞాపించారు. భీష్ముల వారిని మీ వంశంలో, మీ వంశాల్లో, మీరు ఏ కులమైన ఏ జాతి అయినా మీ వంశంలో పూర్వీకుడిగా
మీ పితామహుడిగా అంటే మీ తాతగా మీ ముత్తాతగా భీష్ముల వారిని ఆ విధంగా భావించండి, ఆ విధంగా అర్థం చేసుకోండి. మాఘమాసం వచ్చినప్పుడు భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి తిథులలో భీష్మ స్తుతి ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసుకొని భీష్ముల వారి కోసం మీరు మీ వంశంలో పూర్వీకుడిగా పితృదేవతగా భావించి తర్పణాలు వదలండి, భీష్ముల వారికి శ్రాద్ధం జరపండి. భీష్ముల వారిని ఎప్పుడు పరమ పవిత్రంగా పూజ్య భావనతోటి నన్ను స్మరించినట్టే స్మరించుకోండి. తద్వారా మీ ఇంట్లో జితేంద్రులైన ఇంద్ర నిగ్రహం కలిగిన దేశభక్తులైన ధర్మాత్ములైన కొడుకులు పుడతారు, మీ వంశం బాగుంటుంది అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట భారతంలో. ఈ రోజుకి మనము మాఘమాసంలో భీష్ముల వారికి పితృతర్పణాలు వదులుతాము, శ్రార్థం జరిపిస్తాము, భీష్మ స్తుతి అనుసంధానం చేసుకుంటాం. భీష్ముల వారిని మన వంశంలో పూర్వీకుడిగా భావించుకొని మన తాతగా ముత్తాతగా భావించుకొని గౌరవించుకుంటాం. ఈ మహాతల్లి నోటికి వచ్చినట్టు వాగుతుంది భీష్ముల వారి గురించి. నాకు చాలా చాలా బాధ కలిగిందంటే, నువ్వు మర్యాదగా ఉండవు రామలమ్మ, ఇష్టం వచ్చినట్లుగా మరి ఆ స్క్రిప్ట్ నువ్వు రాసుకుంటావో ఇంకెవరైనా నీకు రాసేస్తారో తెలియదు, కానీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మహాపురుషులని పరమ వైష్ణవుల గురించి జీరస్వామి వారి గురించి మాట్లాడితే మాత్రం నీకు బాగుండదు చెప్తున్నా. నువ్వు ఆ లెఫ్ట్ వింగ్ వాళ్ళు మీరు తన్నుకోండి, చచ్చిపోండి, మాకు అవసరం లేదు. రాజకీయాల కోసము పార్టీల కోసం మీ గొడవలు మాకు తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. మీ నిజస్వరూపాలు మీ విధానాలు అందరికీ తెలుసు. ఈ పార్టీల కోసము రాజకీయాల కోసం ఓట్ల కోసము వీటి కోసం మీరు హిందుత్వం అని అరిచేది. నిజంగా హిందువులు అయితే భీష్ముల వారి గురించి ఇంత దరిద్రంగా మాట్లాడతారండి? నిజంగా హిందువులు అయితే ఒక సాంప్రదాయం పాటించే ఆచార్యుడి గురించి యతి గురించి పోయి ఇంకో స్వామీజీ దగ్గర వదులుతారా అండి? గొడవలు పెడతారండి ఈ రకంగా? అంటే ఓవర్ యాక్షన్ గా. నిజమైన హిందువులు ఇలాంటి ఓవర్ యాక్షన్ ఏం చేయరండి, వాళ్ళ పద్ధతిగానే ఉంటారు. రాజకీయాల కోసం హిందుత్వం అనేసి ఒక డ్రామా అనమాట, రాజకీయాల కోసం దేశభక్తి అని ఒక డ్రామా అనమాట. నిజంగా నీకు దేశభక్తి ఉంటే భీష్ముల వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తావు, ఇట్లా వాగవు భీష్ముల వారి గురించి. నిజంగా నీకు సనాతన ధర్మం మీద శ్రద్ధ ఉంటే సనాతన ధర్మానికి ప్రతినిధి అయిన పరమ పూజ జీరస్వామి వారి గురించి పోయి ఇంకెక్కడో వాగవు నువ్వు. ఇప్పుడు ఏ వీడియోలు చేసుకున్నా ఎలా పడా నాకు అనవసరం అండి. ఇప్పుడు భీష్ముల వారి గురించి చాలా చండాలంగా చెత్తగా మాట్లాడేది నాకు చాలా చాలా ఆవేదన కలుగుతుంది. అంటే మేకవన్నీ పులుల్ని మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి చివరికి హిందుత్వంలో కూడా ఇలాంటి గొడవలను సృష్టించి మన చారిత్రక మహాపురుషులను అవమానించి ఇలాంటి తాచుపాములు దయచేసి నమ్మకుండా ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికి కూడా మత సామరస్యమే కావాలి, దేశంలో అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలదు సుఖం అని పెద్దలు చెప్పారు. చిన్న చిన్న విషయాలు గోరంతలు కొండంతలు చేసుకొని వీడియోలు చేసుకొని కొట్టుకోవడం, తిట్టుకోవడము, వైషమ్యాలు పెంచుకోవడము ఇదంతా ఈ ముఠా చేస్తున్న పనులు. దయచేసి ఈ ముఠాకు దూరంగా ఉంటేనే మీరు సమాజంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు, సమాజాన్ని ప్రశాంతంగా ఉంచగలుగుతారు. ధర్మో రక్షత రక్షత. జై హింద్.